ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్. దీప వాళ్ళ తండ్రి ఫోటోని తీసుకొని వచ్చి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి దీప వచ్చి, ఏంటి అత్తయ్య ఎందుకు ఇలా బాధపడుతున్నావు అని చెప్పేసి అంటుంది. ఆ మాట వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య అయితే, నీ అసలైన తల్లిదండ్రులు ఉంటే నీకు ఇన్ని కష్టాలు వచ్చేవే కాదు దీప అని చెప్పేసి అంటుంది. ఆ మాట వినగానే అక్కడున్న దీప ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న కార్తీక్ వాళ్ళ అమ్మ కూడా, ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళ అత్తయ్య అయితే, అయ్యయ్యో, తొందరలో అసలు విషయం చెప్పేబోయాని అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడికి దీప వచ్చి, ఏంటి అత్తయ్య నువ్వేం మాట్లాడుతున్నావు, అసలైన తల్లిదండ్రులు ఏంటి, నాకు తెలిసిన నుండి నేను నా తండ్రి దగ్గరే ఉన్నాను కదా, అలాంటిది నువ్వు అసలైన తల్లిదండ్రులు అంటున్నావు ఏంటి అని చెప్పేసి ఆరా తీస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న వాళ్ళ అత్తయ్య అయితే, నేను ఏదో మాట్లాడేస్తున్నానే బాధలో ఉండి, అంతే తప్ప నీకు అసలైన తల్లిదండ్రులు ఎవరున్నారు, అదే నీ తండ్రే కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న దీప అయితే అనుమానంగా వాళ్ళ అత్తయ్యని చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న కార్తీక్ వాళ్ళ అమ్మ మాత్రం, ఏంటి సరిగ్గా మాట్లాడాలి కదా అనేదో అనుకుంటుంది దీప అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళ అత్తయ్య అయితే, అవునమ్మా, నేను ఏదో కంగారులో నా తమ్ముడిని తలుచుకుని ఏదో మాటలు మాట్లాడేశానే తప్ప ఇంకేమీ కాదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. అక్కడున్న వాళ్ళ అత్తయ్య అయితే, దీనికి తన తండ్రి ఉంటే ఎంత బాగుండేది, ఇవన్నీ చూసుకొని ఇన్న బాధలు పడి ఉండేదే కాదు అని చెప్పేసి అంటూ ఉంటుంది.